లక్ష్మీ కుబేర మంత్రం అని ఒక మంత్రం ఉంటుంది. లక్ష్మీ కుబేర పూజ చేయలేని వాళ్ళు ఎవరైనా ఆ మంత్రం చదువుకుంటే మంచిది. ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురుస్వాహ. దీన్ని లక్ష్మీ కుబేర మంత్రం అంటారు. ఇంటి యజమాని ఇంట్లో దీపం పెట్టాక ఈ మంత్రం అక్షయ తృతీయ రోజు 21 సార్లు చదువుకోండి, లేదా 11 సార్లు చదువుకోండి. లక్ష్మీ కుబేర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కుబేర పూజ చేసుకోలేని వాళ్ళు ఈ మంత్రం ఒక్కటి యజమాని చదువుకుంటే చాలు. ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురుస్వాహ. అలాగే వేదంలో ఇంకొక రహస్యం కూడా అక్షయ తృతీయ గురించి చెప్పారు. ఆ రహస్యం ఏంటంటే, చంద్రుడికి 16 కళలు 16 కళలు బ్రహ్మదేవుడు అనుగ్రహించి చంద్రుడికి అమృత తత్వాన్ని ఇచ్చిన రోజు అక్షయ తృతీయ. అందుకే అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? ఇంటి ఆవరణలో